Good morning students, welcome to our class. Today we are going to discuss about relationship between zeros and coefficients of a polynomial. Two most important topic for 4 marks question. చాలా important. దీన్ని స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అన్నారు. మన జీరోస్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం బిఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం. అండ్ we know about the coefficients of a polynomial. ఇచ్చిన పాలినామియల్ కోఎఫిషియెంట్స్ అంటే ఏంటో కూడా మనకు తెలుసు. సో ఈ రెండింటికి రిలేషన్షిప్ని ఎలా రాయాలి అనేది మన కాన్సెప్ట్. ఇక్కడ మనం జనరల్గా బిఫోర్ క్లాస్లో జీరోస్ అంటే జస్ట్ ఎక్స్ అనే తీసుకున్నాము. బట్ దాని జీరోస్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ మనం స్పెసిఫిక్గా కొన్ని లెటర్స్ని యూజ్ చేస్తాము. సో దోస్ ఆర్ జీరోస్ ఈక్వల్స్ టు ఆల్ఫా, బీటా, గామా 3 యూజ్ చేస్తాము. అంటే దీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద పాలినామియల్. అంటే లీనియర్ పాలినామియల్ అనుకోండి, మనకేంటి 1 0 ఉంటుంది. సో దట్ వన్ వీఆర్ యూజింగ్ ఆల్ఫా. అలా కాకుండా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉందనుకోండి, దానికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 2. అక్కడ మనం ఏమేమి సింబల్స్ యూజ్ చేస్తాము అంటే ఆల్ఫా అండ్ బీటా యూజ్ చేస్తాం. సిమిలర్లీ క్యూబిక్ పాలినామియల్లో ఎన్ని జీరోస్ అంటే 3. అక్కడ మనం ఎన్ని యూజ్ చేస్తాము అంటే ఆల్ఫా, బీటా, గామా. సో ఈ సింబల్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది డిపెండింగ్ ఆన్ ది పాలినామియల్ని బేస్ అయ్యి ఉంటుంది. సో ఈ సింబల్స్ని యూజ్ చేస్తాం టు రిప్రజెంట్ ది జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్. ఓకే, ఈ కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకున్నాను. మీకు ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ విత్ వన్ ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, కమ్ టు ది హియర్ వన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ పాలినామియల్ p of x ఈక్వల్స్ 3x² + 5x - 2. ఈ పాలినామియల్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. దాని తర్వాత జీరోస్కి కోఎఫిషియెంట్కి రిలేషన్షిప్ని చెక్ చేయమంటున్నారు. ఓకే, నౌ కమ్ టు ద సొల్యూషన్. హియర్ గివెన్ పాలినామియల్ p of x ఈక్వల్స్ టు 3x² + 5x - 2. ఇన్ బిఫోర్ క్లాస్లో మనం నేర్చుకున్నాం, జీరోస్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే టు ఫైండ్ జీరోస్ ఆఫ్ p of x ఈస్ ఏం చేయాలి? స్టెప్ 1, పాలినామియల్ని మనం జీరోకి ఈక్వల్ చేయాలి. సో వాట్ ఈస్ హియర్ గివెన్ పాలినామియల్ ఈస్ 3x² + 5x - 2 = 0. ఇక్కడ పాలినామియల్ అనేది ఎలా కన్వర్ట్ అయింది అంటే ఈక్వేషన్ లాగా కన్వర్ట్ అయింది. సో మనం దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. సో సెకండ్ స్టెప్, కంపేర్ విత్ ax² + bx + c = 0. Then what is a? Nothing but coefficient of x², that is 3. What is b? Coefficient of x, that is 5. What is c? Nothing but constant -2. ఓకే, దీని తర్వాత మనకందరికి తెలిసిందే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో 5x దాన్ని ఏం చేయాలి అంటే మనం స్ప్లిట్ చేస్తాం, అందరికి తెలిసింది. ఇక్కడ ఏం చేయాలి? a × c చేయాలి. సో a × c. వాట్ ఈజ్ a హియర్? 3 × c మీన్స్ -2. డూ మల్టిప్లికేషన్ -6 వచ్చింది. ఈ -6కి ఏం చేయాలి? మనం ఫ్యాక్టర్స్ రాయాలి. సో 1 6 2 3 లైక్ దిస్, ఇంతే వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి? దట్ వాల్యూ b ఈక్వల్స్ టు ద 5. ఓకే, చూడండి ఏది పాసిబిలిటీ ఉంది చూడండి. ఇక్కడ నాకు -6 రావాలి అంటే ఈ 2 నెంబర్స్లో ఏదో ఒక దానికి మైనస్ అయితే ఉండాలి. సో ఐఎమ్ పుట్టింగ్ హియర్ మైనస్, ఇక్కడ మైనస్ పెడుతున్నా. -1 + 6 యాడ్ చేస్తే +5 సాటిస్ఫై అయింది. ఓకే, ఇది చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇది కూడా డౌట్ వస్తుందేమో, ఇది కూడా చెక్ చేయండి. ఈ రెండింటికి మైనస్ పెట్టి యాడ్ చేస్తే -5 వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఇది, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు.
సో సింప్లీ మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అంటే -1 + 6. సో నేను ఇక్కడ స్ప్లిట్ చేసిన టర్మ్ ఏంటంటే x టర్మ్ కదా. సో రైట్ హియర్ -1x 6x. సో కమ్ టు ద హియర్ 3x² మైనస్ మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసాం -1x + 6x కాన్స్టెంట్ టర్మ్ -2 = 0. దీస్ టూ టర్మ్స్ ఫస్ట్ టూ టర్మ్స్లో ఏం కామన్ ఉందో చూడండి. జస్ట్ నాకు ఇక్కడ ఏం కామన్ ఉందంటే x మాత్రమే కామన్ ఉంది. x కామన్ తీస్తే నాకు ఇక్కడ 3x² నుంచి ఒక x కామన్ తీసేసాను. x మైనస్ ఇక్కడ x పోయింది కదా 1. సో ఇక్కడ నాకు సేమ్ ఇదే బ్రాకెట్లో ఈ టర్మే నాకు ఇక్కడ వచ్చేలాగా ఈ టూ టర్మ్స్లో నేను ఏం కామన్ తీయొచ్చు అంటే నాకు జనరల్గా ఇక్కడ ఏం కామన్ ఉందంటే 2 కామన్. సో +2 కామన్ తీస్తే ఇందులో నుంచి 2 తీసేసారు. ఇక్కడ ఏ ఫ్యాక్టర్ మిగిలిందంటే 3x - 1 = 0. అగైన్ నాకు ఇక్కడ ఏం కామన్ ఉంది 3x - 1 కామన్ ఉంది. తీస్తే x + 2 = 0. ఇక్కడ నుంచి మనకు తెలిసింది ఫస్ట్ టర్మ్ 3x - 1 = 0. సెకండ్ టర్మ్ x + 2 = 0. మనకు కావాల్సింది x కదా. సో -1ని షిఫ్ట్ చేస్తే 1, 3 మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే బై. సో x = 1/3. హియర్ x = -2. 2 zeros వచ్చేసాయి మనకి ఇక్కడ. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాను కదా. జీరోస్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేయాలి అని అంటే ఆల్ఫా బీటా గామాని యూజ్ చేసి రిప్రజెంట్ చేయాలి అని నేర్చుకున్నాం. సో నేను ఇక్కడ 2 zeros వచ్చాయి కాబట్టి నేను ఫస్ట్ వన్. సో లెట్ మై ఫస్ట్ జీరో ఆల్ఫా = 1/3 అండ్ బీటా = -2. ఇక్కడి వరకు హాఫ్ సొల్యూషన్ అయింది. దీని తర్వాత ఏం చేయాలంటే వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. ఇప్పుడు మనం వెరిఫై చేయాలి, ఓకేనా. సో మనం ఫస్ట్ ఏం చేసామంటే పాలినామియల్ని తీసుకొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో జీరోస్ని క్యాలిక్యులేట్ చేసాం. ఒక్కొక్క దాన్ని మనం ఒకదాన్ని ఆల్ఫా అనుకున్నాం, ఇంకో దాన్ని బీటా. ఒకవేళ మీకు క్యూబిక్ అనుకోండి, ఆల్ఫా అనుకోవాలి, బీటా అనుకోవాలి, థర్డ్ జీరో కూడా ఉంటుంది కదా, దాన్ని మనం గామా అనుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. ఓకే, వెరిఫై చేసేటప్పుడు మన కిందకి ఏమేమి వాల్యూస్ వచ్చాయి? ఆల్ఫా = 1/3 అండ్ బీటా = -2. 2 zeros వచ్చాయి. స్టెప్ 1 వెరిఫికేషన్ దగ్గర ఏం చేయాలి అంటే సమ్ ఆఫ్ జీరోస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ ఇవి కదా జీరోస్, వీటిని ఏం చేయాలి? సమ్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. మనకందరూ తెలుసు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ వాట్ ఈజ్ ఆల్ఫా వాల్యూ? 1/3 ప్లస్ వాట్ ఈజ్ బీటా వాల్యూ? 1/3 ప్లస్ ఇంటూ బీటా వాల్యూ ఎంత ఉంది? -2. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 1/3 - 2. ఇక్కడ డినామినేటర్లో ఏది లేదంటే 1 ఉన్నట్టు. జనరల్గా ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఎల్సిఎం చేస్తారు. ఈజీ వేలో ఏంటంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా అందరికి తెలిసిన విషయమే. 1 1s are 1 - 2 3s are 6 బై డినామినేటర్లో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 1s are 3. సో 1 - 6 వాట్ ఈజ్ వాల్యూ ఐ గాట్ హియర్? -5/3 వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా నాకేం వచ్చింది అంటే -5/3 వచ్చింది. ఓకే, అంటే జీరోస్ని సమ్ చేస్తే నాకు ఇది వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. ఈ నెంబర్స్ అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో వచ్చిన నెంబర్స్ తోటి మన కింద కంపేర్ చేసిన కోఫిషియంట్స్ తోటి ఏమన్నా రిలేషన్ ఉందేమో చూద్దాం. న్యూమరేటర్లో నాకు ఎంత వచ్చింది? ఇక్కడ -5 వచ్చింది. డినామినేటర్లో 3 వచ్చింది. నా కిందాక కోఫిషియంట్స్ని కంపేర్ చేసినప్పుడు కోఫిషియంట్స్ నేను మళ్ళీ అక్కడ బ్యాక్ సైడ్ రాస్తాను. a = 3 a = 3 b = 5 c = -2. అటు సైడ్ ఉన్నాయి, ఊరికే టర్న్ చేయడం ఇబ్బంది అని నేను ఇక్కడ కూడా రాసుకున్నా. సో a మీన్స్ నథింగ్ బట్ కోఫిషియంట్ ఆఫ్ x², b మీన్స్ నథింగ్ బట్ కోఫిషియంట్ ఆఫ్ x, c అనేది ఏంటిదంటే కాన్స్టెంట్ ఉంది, ఓకేనా. నాకు వచ్చిన సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -5/3 వచ్చింది. ఈ నెంబర్స్కి ఇక్కడున్న నెంబర్స్కి ఏమన్నా రిలేషన్గా మ్యాచ్ చేయొచ్చేమో చూడండి. ఎస్, చేయొచ్చు.
వాట్ ఈస్ 3? డినామినేటర్లో ఉన్న 3 ఏంటిది అంటే నథింగ్ బట్, నేను ఇక్కడ కంక్లూజన్ రాస్తున్నా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, వాట్ ఈస్ 5 హియర్? b. b means nothing but coefficient of x. Coefficient of x along with minus sign. I hope I am clear. Simply దీన్ని నేను ఎలా రాయొచ్చు? మైనస్ b by a. I hope I am clear. So sum of zeros alpha plus beta is equals to minus b by a. When in the concept of కోఎఫిషియన్స్ని బేస్ చేసుకొని సమ్ ఆఫ్ జీరోస్ క్యాలిక్యులేట్ చేయాలి అని అన్నప్పుడు ఇన్ 1 మార్క్ క్వశ్చన్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బీ బై ఏ. వాట్ ఈజ్ మైనస్ బీ? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది zeros of the polynomial with coefficients of that polynomial. I hope I am clear about the sum of zeros. Now come to the second one, that is product of zeros. Product అంటున్నాను, ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి ఆల్ఫా ఇంటూ బీటా. వాట్ ఈజ్ ఆల్ఫా వాల్యూ వీ గాట్ హియర్? 1/3 into what is beta? -2. So simply alpha into beta equals to -2/3. ఓకే, నా మీరే చెప్పొచ్చు ఇప్పుడు ఈ వాల్యూస్కి ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్స్ని ఎలా మ్యాచ్ చేయొచ్చు? 3 అంటే ఏంటి? సింప్లీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ x square. -2. What is -2 here? That is nothing but constant. So simply c by a. So product of zeros alpha into beta equals to constant term by coefficient of x square. That is nothing but c by a. This is the relationship between the zeros and the coefficients of a polynomial. This is most important 4 marks question. I hope I am clear about. ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లం అయిపోయింది. బట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బీ బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. 2 most important. What is the meaning of this one? Sum of the zeros equals to minus b by a, product of zeros equals to c by a. I hope I am clear about this one. This is the relationship between the zeros and coefficients of the polynomial. ఓకే, ఇక్కడ వరకు ఓకే. మనకి పాలినామియల్ ఇచ్చారు, మన రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా జస్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ఫా బీటా జీరోస్ ఇచ్చేసి పాలినామియల్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. 2 marks క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కమ్ టు ది ఓకే, లుక్ ఎట్ హియర్. మనకి పాలినామియల్ నుంచి జీరోస్ క్యాలిక్యులేట్ చేసాం, దాని తర్వాత సమ్ ఆఫ్ జీరోస్ క్యాలిక్యులేట్ చేసాం, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ క్యాలిక్యులేట్ చేసాం, అండ్ వీ వెరిఫై విత్ ది రిలేషన్షిప్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ని వెరిఫై చేసేసాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 4 marks క్వశ్చన్. అలా కాకుండా ఇన్ కేస్ మనకి జస్ట్ జీరోస్ ఇచ్చేస్తారు, జీరోస్ ఇచ్చేసి పాలినామియల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయమంటారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ 2 marks. కమ్ టు ద టాపిక్. ఓకే, if alpha beta are the zeros of polynomial p of x, then required quadratic polynomial. What is the meaning of here? 2 zeros ఇచ్చేస్తారు మనకి. 2 zeros ఇచ్చేసి పాలినామియల్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక ఏం చేసాం మనం? పాలినామియల్ని తీసుకొని జీరోస్ క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఇక్కడ అలా కాదు, జీరోస్ ఇచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. దీనికి ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, what is the meaning of alpha plus beta is nothing but sum of the zeros. Alpha into beta is product of the zeros. మనకి జీరోస్ ఇచ్చినప్పుడు సమ్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. దెన్ వాట్ అబౌట్ కే? కే అనేది నథింగ్ బట్ కాన్స్టెంట్. అంటే
కాన్స్టెంట్ వాల్యూ కానీ అది ఫిక్స్డ్ వాల్యూ ఏమీ ఉండదు. ఈ కే వాల్యూ అనేది డిపెండింగ్ ఆన్ ఈలో బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కే వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, ఏమేమి తీసుకోవాలి అనేది మనం ప్రాబ్లం సొల్యూషన్లో చూద్దాం. ఓకేనా? ఓకే, కమ్ టు ది సెకండ్ ఎగ్జాంపుల్. మనం ఇందాక ఎగ్జాంపుల్ ఏం చేసామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ని తీసుకొని వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషెంట్స్ని క్యాలిక్యులేట్ చేసాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? నేను ఇందాక ఫార్ములాని చెప్పాను కదా, ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. నౌ come to the solution. Find a quadratic polynomial with zeros అన్నాడు. సో my first zero here, let first one alpha equals to -2, beta equals to 1/3. ఓకే, ఈ ఫార్ములాని నేను అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో కమ్ టు ద ఫస్ట్ వన్. సమ్ ఆఫ్ జీరోస్, it is nothing but alpha plus beta equals to, what is alpha? -2 plus 1/3. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఎలా షార్ట్గా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలో. డినామినేటర్లో ఏది లేదంటే 1 ఉన్నట్టు. డూ క్రాస్ మల్టిప్లికేషన్. 2 3s are -6 plus 1 1s are 1 by multiplication of denominators, that is 3. So how much? -5/3. This is the value of the sum of the zeros. Okay, now come to the second one, product of zeros, that is alpha into beta equals to, product అంటున్నాను, ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. -2 into 1/3, that is -2/3. okay, -5/3 is value of sum of zeros. Product of zeros value is -2/3. 2 వాల్యూస్ వచ్చేసాయి. వీటన్నిటిని ఏం చేయాలి? మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో దేర్ ఫర్ వీ హ్యావ్ టు రైట్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ polynomial form is k into, you have to remember this formula, 2 most important for 2 marks, x squared minus alpha plus beta into x plus alpha into beta. Okay, k into x squared minus alpha plus beta. What is the value we got? That is -5/3. So ఇక్కడ నాకు 2 signs వచ్చాయి కదా, put bracket into x plus alpha into beta, that is product of zeros we got -2/3. again 2 signs వచ్చాయి కదా, bracket పెట్టండి. సో k into x square, minus into minus plus 5 into x, 5x/3 plus into minus -2/3. ఓకే, ఇక్కడతో ప్రాబ్లం అయిపోలేదు. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే నేను ఇందాక చెప్పాను, కే వాల్యూ అనేది కాన్స్టెంట్ కాదు, అది వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దట్ వాల్యూ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది టర్మ్స్ అని చెప్పాను. ఈ టర్మ్స్ పైన డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఈ టర్మ్స్లో ఏదో ఒక టర్మ్కైనా డినామినేటర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో అదే కే యొక్క వాల్యూ అవుతుంది. అంటే నాకు ఇక్కడ డినామినేటర్లో ఏ వాల్యూస్ ఉన్నాయి? నాకు 3 ఉన్నాయి. సో కే వాల్యూ నేను ఎంత తీసుకోవాలి? ఇక్కడ 3 తీసుకోవాలి. సో ఇక్కడ మనం లెట్స్ k ఈక్వల్స్ టు 3. ఓకే, డినామినేటర్ ఏ వాల్యూ అయితే వస్తుందో అదే కే వాల్యూ. సో కే 3 తీసుకున్నాను కదా నేను. k ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into x square plus 5x/3 minus 2/3. ఓకే, ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ మొత్తాన్ని నేను 3తో ఏం చేయాలి అంటే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మల్టిప్లై చేస్తే 3 into x square 3x square plus 3 into 5x/3 minus 3 into 2/3. ఇక్కడ 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి? 3x square plus 5x minus 2. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఐ హోప్ ఐ యామ్ క్లియర్. ఇక్కడ మీరు ఈ స్టెప్ చేయకుండానే డైరెక్ట్గా వేసేయచ్చు. అంటే 3 into x square 3x square. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి 5x, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయి
మీకు అర్థం అవ్వడానికి ఒక స్టెప్ ఎక్స్ట్రా వేసాను. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా వేసినా ప్రాబ్లం లేదు. 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? ఏం చేసాం మనం? ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన జీరోస్ని ఒకదాన్ని ఆల్ఫా అనుకున్నాం, ఇంకోదాన్ని బీటా అనుకున్నాం. ఈ ఫార్ములాని అప్లై చేయాలి అంటే మనం సమ్ ఆఫ్ జీరోస్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫార్ములా, వాట్ ఇస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఈజ్ k into, you have to remember this one, 2 most important 2 marks. K into x square minus alpha plus beta into x plus alpha into beta. ఓకేనా? ఎలాగో మన వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేసాం కదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే దట్ ఈస్ కే వాల్యూ. కే వాల్యూ ఎంత అవుతుంది అంటే ఈ టర్మ్స్లో డినామినేటర్లో ఏదైతే వాల్యూ వస్తుందో దట్ ఈస్ కే వాల్యూ. ఇక్కడ నాకు 3 వచ్చింది కదా, సో ఇక్కడ కే వాల్యూ కూడా ఎంత అంటే 3. సో కే ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసి బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. నౌ కమ్ టు ది క్యూబిక్ పాలినామియల్. ఓకే, కమ్ టు ద హియర్. ఇందాక మనం కంప్లీట్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి డిస్కస్ చేసాం. అంటే దానికి ఎలా జీరోస్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ కోఎఫిషియంట్స్ ఎలా రిలేషన్షిప్ చేయాలి అనేది, లేదంటే జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేర్చుకున్నాం. బట్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద క్యూబిక్ పాలినామియల్. అయితే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను 2 కంపేర్ చేసి నేను ఒకటేసారి చూపిస్తాను. ఓకేనా? Now come to here. First one, I wrote here quadratic polynomial. Second one, cubic polynomial. What is general form of quadratic polynomial? We know that is ax square plus bx plus c. General form of cubic polynomial is ax cube plus bx square plus cx plus d. How many zeros are quadratic polynomial are there? That is 2. Here 3. ఈ 2ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఆల్ఫా కామా బీటా. హియర్ ఆల్ఫా బీటా అండ్ గామా. ఓకే, జనరల్ ఫామ్ అయిపోయింది, జీరోస్ అయిపోయింది. మనం ఇందాక ఏం చేసాం? క్వాడ్రాటిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ జీరోస్ని క్యాలిక్యులేట్ చేసాం. సో హియర్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈస్ మైనస్ బి బై ఏ, మీన్స్ నథింగ్ బట్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ by coefficient of x square. I am not writing here completely, but you have to remember like this. Okay, second one em calculate chesam? Product of zeros, that is alpha into beta equals to c by a. What is c here? Constant term by coefficient of x square. Okay, dan tarvata em chesam manam? Required quadratic polynomial form is k into x square minus alpha plus beta into x plus alpha into beta. This is complete information for the quadratic polynomial. Okay, now come to the cubic polynomial. ikkada నేను క్వాడ్రాటిక్ పాలినామియల్లో జస్ట్ 2 మాత్రమే క్యాలిక్యులేట్ చేశాను. దట్ ఈస్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. బట్ వెన్ కమ్స్ ద క్యూబిక్ పాలినామియల్ మనకి 3 టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మై ఫస్ట్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ సెకండ్ టర్మ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కాదు. ఓకే, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 జీరోస్. ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి క్యూబిక్ పాలినామియల్లో? 3 ఉన్నాయి కదా. సో ఇక్కడ మాత్రానికి 2 జీరోస్ని ప్రొడక్ట్ చేసి వాటిని ఏం చేయాలి? సమ్ చేయాలి. అండ్ మై థర్డ్ టర్మ్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకే, వీటిని మనం కోఎఫిషియంట్స్ని బేస్ చేసుకొని ఎలా ఫార్ములా రాయాలి? మనం ఇక్కడ కోఎఫిషియంట్స్ని బేస్ చేసుకొని ఫార్ములా రాసాం కదా. అయితే ఇక్కడ ఒకదానికి మైనస్ వచ్చింది, ఇంకో దానికి ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. అంటే నెక్స్ట్ ఇంకోటి టర్మ్ రాయాల్సి వచ్చినప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఉంది. అంటే ఆల్టర్నేటివ్గా నాకు ఇక్కడ మైనస్ సైన్ అనేది వస్తుంది. సో సింప్లీ నాకు ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ బి బై ఏ. ఓకే, ఇక్కడ బీకి తేడా ఉంటుంది. ఇక్కడ బి ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ బి ఏంటిది? క్యూబిక్ పాలినామియల్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అదొకటి మీరు చూసుకోండి. ఓకేనా?
ఇక్కడ నాకు నెగిటివ్ సైన్ వచ్చింది. సో నాకు ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, మైనస్ సైన్ వస్తుంది. అంటే మైనస్ అనేది ఎలా వస్తుంది అంటే ఆల్టర్నేట్గా వస్తుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్. సో ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. మీకు అర్థం అవ్వడానికి రాస్తున్నా, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ by coefficient of x cube. Okay, సిమిలర్లీ ఇక్కడ మైనస్ వచ్చింది, నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, పాజిటివ్ వస్తుంది. మైనస్ బి బై ఏ అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి మనం, సి బై ఏ. సి బై ఏ, వాట్ ఈస్ సి? Not constant, that is coefficient of x. So coefficient of x by coefficient of x cube, product of the zeros. Here product of c అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి, మైనస్ d by a. That is, what is d here, minus constant by coefficient of x cube. ఓకే, దీన్ని నేను మీరు సింప్లీ ఇక్కడ రాసి చూడండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సమ్ ఆఫ్ జీరోస్, ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి, 3. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, 3 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ సమ్ ఆఫ్ జీరోస్ రాసేసాను. సెకండ్ టర్మ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 జీరోస్. 2 జీరోస్ని ప్రొడక్ట్ చేసి వాటిని ఏం చేయాలి, సమ్ చేయాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. దట్ ఈస్ హౌ మచ్, సి బై ఏ. ఓకే, థర్డ్ వన్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, దట్ ఈస్ మైనస్ డి బై ఏ. I hope I am clear about these 3 terms. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేసేసాం మనం. ఇక్కడ మనం రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ రాసాం. ఇక్కడ కూడా రిక్వైర్డ్ క్యూబిక్ పాలినామిల్ ఉంటుంది కదా, దానికి ఫార్ములా ఏంటి. సో ఇక్కడ కూడా రిక్వైర్డ్ క్యూబిక్ పాలినామియల్. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, ఇక్కడ k ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్. ఓకే, ఎక్స్ క్యూబ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ నెగిటివ్ అయిపోయింది కదా, దాని తర్వాత మళ్ళీ మనకి పాజిటివ్ టర్మ్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఎక్స్ టర్మ్ మైనస్ అయిపోయింది, ప్లస్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి నెగిటివ్ సైన్, దట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. దిస్ ఈస్ ది x cube term, x square, x along with constant. Okay, I hope clear about this one. This is the required cubic polynomial, k into x cube minus sum of zeros into x square plus sum of product of 2 zeros into x minus constant term. That is nothing but product of the zeros. I hope I am clear about. ఇలా మీరు కంపేర్ చేసైనా నేర్చుకోవచ్చు. 2 most important concept here. 2 marks కానీ 4 marks కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకు హోంవర్క్ ఏంటంటే, ఇన్ టెక్స్ట్ బుక్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 3, 4, 5 and ఎగ్జాంపుల్ 6 అలాంగ్ విత్ మనకి ఇక్కడ ట్రై దిస్ డూ దిస్ బాక్సెస్ ఉన్నాయి, అవి కూడా హోంవర్కే.
ఇవన్నీ హోంవర్క్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఓకేనా. అలాంగ్ విత్ దిస్ ఇస్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్, డోంట్ స్కిప్ దిస్ టేబుల్, అస్సలు స్కిప్ చేయకండి. ఇన్ పేజ్ నెంబర్ 66 డూ దిస్ బాక్స్, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇది 1 మార్క్ క్వశ్చన్ ఛాన్స్ ఉంది, హాఫ్ మార్క్ బిట్లో కూడా ఛాన్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇది సాల్వ్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా చెయ్యాలి అని అంటే ఎగ్జాంపుల్ 7 కూడా సాల్వ్ చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ 7 గురించి డిస్కస్ చేస్తాను. బట్ రిమైనింగ్ అన్నీ హోంవర్క్. మీరు క్లాస్ వింటున్నారు, జస్ట్ స్కిప్ చేసేస్తున్నారు, దట్స్ నాట్ కరెక్ట్. హోంవర్క్ చెయ్యండి. హోంవర్క్ చేసేటప్పుడే మీకు డౌట్స్ వస్తాయి. హోంవర్క్ చేసి అప్పుడు నన్ను డౌట్స్ అడగండి, ఓకేనా. డోంట్ స్కిప్ దిస్ క్లాస్, దిస్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హోంవర్క్ చేయడం కూడా మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.